అదే విధంగా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ ఒక సెజ్ ఏర్పాటు చేస్తాను. అసలు సిక్కోలంటే కష్టపడే మనుషులు. అమరావతిలో ఎక్కడ కన్స్ట్రక్షన్ పని జరుగుతుంటే అక్కడ సిక్కోలు ఉంటారు. అంతెందుకు హైదరాబాద్ లో ఎవరన్నా ఇల్లు కానీ కాంప్లెక్స్ కడితే అక్కడ పనిచేసేది మన సిక్కోలు. అలాంటిది ఇక్కడ అవకాశాలు నేను కల్పిస్తా. మన ప్రాంతంలోనే మన ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుతున్నాను. ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళానికి ఒక ఐటీ కంపెనీ పెడతాను ఒక వ్యక్తి వస్తే పక్కనే భూమి కూడా కేటాయించా. మన కోడిగుడ్డు మంత్రి కనీసం వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి పరిశ్రమ కూడా ముందలు తీసుకెళ్ళా. ఎవరో కోడిగుడ్డు మంత్రి మర్చిపోయినారా? మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన. అలాంటి కోడిగుడ్డుల మంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తారో ఒక్కసారి మనం అందరం ఆలోచించాల. ఇంకా పెద్దలు ఒక విషయం కోరారు. ఆర్మీలో మిలిటరీలో పెద్ద ఎత్తున సిక్కోళ్ళు ఉంటారు, బాగా కష్టపడతారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇతర నాయకుల్ని కలిసేదానికి వెళ్ళా. అక్కడ వాళ్ళకి బాడీ గార్డ్స్ అంతా సిక్కోళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టారు. వాళ్ళు కూడా అక్కడ కోరారు, అయ్యా మేము రిటైర్ అయిన తర్వాత ఊరికి వెళ్తే మాకేమీ రావట్లేదు, మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళు కోరారు. తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకి ఒక నూతన ఉత్తేజం. అసలు మనం ఒక యూనివర్సిటీ, మన పార్టీ ఒక యూనివర్సిటీ. తెలంగాణలో 2 ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ ప్రాడక్టులు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. దేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరన్నా అడిగితే మొదటి పార్టీ గుర్తొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి అందించాం. కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా 2019 నుంచి 24 వరకు మన పైన వైకాపా కార్యకర్తలు నాయకులు అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా మనం వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ నేను తగ్గేదే లేదు. కార్యకర్తలందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఎవరైతే 2019 నుంచి 24 వరకు ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. మన పార్టీలో రికార్డు ఏంటో తెలుసా? ఎవరిదో తెలుసా? తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది. ఆయనకి ఇప్పటికీ ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? సెంచరీ, 100 కేసులు. ఆయన భయపడుతున్నాడా? భయపడట్లేదు. ఏం చేయని తప్పకి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టారు. మొదటి రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ములాఖాత్కి వెళ్ళి కలిసినప్పుడు చాలా బాధేసింది. నా కళ్ళంటే నీళ్ళు వచ్చింది. దానికి కారణం ఒక్కటే, ఆయన ఉంటున్న బ్యారెక్ కట్టింది ఆయన, మేము ములాఖాత్ చేసిన రూమ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అరెస్ట్ చేసిన రోజు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 300 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. ఇప్పుడు 27 కోట్ల కుంభకోణం అంటారు. వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ కోటే చీపో, ఇదొక పనికిమాల ఛార్జ్ షీట్ అని తిరస్కరించే పరిస్థితి. ఈ సభాముఖంగా చెప్తున్నా, మై డియర్ జగన్, టైం డేట్ ను ఫిక్స్ చేయి. నీ అవినీతి ఆరోపణల పైన, మా నాయకుడు అవినీతి ఆరోపణల పైన చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు, నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ చెప్తున్నా,
ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ